See, all the three aspects of life you have just mentioned, మీరు చెప్పిన జీవితపు 3 కోణాలు అవగాహనతో చేయవలసినవే. when Krishna in Gita talks about yogaha karmashu kausalam, భగవద్గీతలో శ్రీకృష్ణుడు యోగః కర్మసు కౌశలం గురించి మాట్లాడినప్పుడు దాని అర్థం యోగా ద్వారా మీ పనులన్నీ, మీరు డాక్టర్ లేదా ఇంజినీర్ అయినా, లేదా సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామర్, లేదా ఒక గృహిణి, డ్రైవర్ లేదా ఇంటిలో పనివారైనా ధ్యానాన్ని ప్రాధాన్యంగా తీసుకొని యోగ స్థితిని సాధిస్తే మీ పనులన్నీ కూడా ఆ పరమాత్మ ప్రకారం పరిపూర్ణంగా ఉంటాయి. యోగః కర్మసు కౌశలం అంటే ఆ మనస్థితిలో మీరు చేసిన పనులన్నీ పరిపూర్ణంగా ఉంటాయి. మీరు ఆ స్థితికి ఎలా చేరాలో ధ్యానం, క్లీనింగ్ ద్వారా మీతో ఇప్పటికే పంచుకున్నాం. పద్ధతి మీకు చెప్పబడింది. ఇక దాన్ని ఎలా ఉపయోగిస్తారు అన్నది మీకే విడిచిపెట్టబడింది. thank you everyone. Thank you. And అందరికీ ధన్యవాదాలు. మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు, ఏర్పాట్లు చేసినందుకు, గల్గోతియా కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు. మనం చాలా సాధించాలి. ఈ టార్చ్ యొక్క వెలుగును ముందుకు తీసుకువెళ్ళడం, ముందు తరాలకు అందించగలగడం ఇక విద్యార్థుల బాధ్యత. మీ అంతట మీరు స్వయంగా నేర్చుకోకపోతే మీ పిల్లలకు, స్నేహితులకు, కుటుంబానికి ఏం తెలియజేస్తారు?